ఉప్పాడ కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగ గీత విశ్వనాథ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు। ఈ ప్రచారంలో గ్రామ ప్రజలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆమె వెంటే నడిచారు। గ్రామంలో ప్రతి గడప గడపకు వెళ్తూ గ్రామ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని 2024 ఎన్నికల్లో తన ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే ప్రతి సామాన్యుని కష్టాన్ని తన కష్టంగా భావించి సత్వరమే సమస్యకు పరిష్కారం చూపుతానని హామీ ఇచ్చారు। ఇందులో భాగంగా ఎండపల్లి గ్రామం రాఘవేంద్ర నగర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గజమాలతో సత్కరించి అంబేద్కర్ ఆశయాలను సాధిద్దామంటూ నినాదాలు చేశారు। ఎండపల్లి రాఘవేంద్ర నగర్ ఎస్సీ కాలనీ చెందిన స్త్రీలందరూ వినూత్న రీతిలో రోడ్లపై చీరలు పరిచి భారీ ఎత్తున పూల జల్లులతో ఆమెకు స్వాగతం పలికారు। అనంతరం స్థానిక నాయకుడు సారిక దొరబాబు, ఎంపీటీసీ, ఉప సర్పంచుల సమక్షంలో సుమారు 100 మంది టీడీపీ జనసేన కార్యకర్తలను వైసీపీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు। ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు। ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని ఎండపల్లి గ్రామంలో మనం అందరూ కూడా తిరుగుతున్నాం। ఇప్పుడు రాఘవేంద్ర నగర్ లో కాలనీలో కూడా యూత్ అందరూ కూడా దొరబాబు యూత్, అదే విధంగా మా ఎంపీడీసీ గారు, ఉప సర్పంచ్ గారు శ్రీధర్ గారు, మరి నాయకులందరూ కూడా మహిళా నాయకులు, అదే విధంగా శేష్ కుమారి గారు, మిగతా నాయకులందరూ కూడా పేరు పేరున మరి చాలా మంది, వేలాది మంది అటెండ్ అవడం జరిగింది। అందరూ కలిసి గ్రామ గ్రామాన తిరుగుతూ ఇక్కడ చక్కగా వీరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు। అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ మరి ఈ రోజు వారందరూ కూడా చెప్పేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారి మరి ఎన్నికల్లోకి వెళ్ళగానే మా పెన్షన్లని తీసేసి సచివాలయం దగ్గర మమ్మల్ని కూర్చోబెట్టారు। ఎండలో ఎంతో మంది సొమ్మసిల్లి పడిపోవడం జరిగింది, ఎంతో మందికి పడిపోవడం వల్ల కాళ్ళు ఇరిగాయి, కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం జరిగింది। మళ్ళీ రెండో నెల వచ్చేటప్పటికి ఎలక్షన్ మీద ఒత్తిడి తెచ్చి మళ్ళీ మేము పక్క ఊళ్ళకో పై ఊళ్ళకో బ్యాంకుల దగ్గరికి వెళ్లే విధంగా మమ్మల్ని దిక్కుమాలిన వాళ్ళ కింద చేశారు అని చెప్పి చాలా ఇబ్బంది పడుతున్నారు। పల్లెటూరులో గాని ఎక్కడికి వెళ్ళినా సరే దివ్యాంగులు గాని వృద్ధులు గాని చాలా ఇబ్బంది పడుతున్నారు। అంటే ప్రజాపాలన అంటే ఇదేనా? ప్రజారంజక పాలన అంటే ఇదేనా? ప్రజలకు మేలు చేసే విధానం అంటే ఇదేనా ప్రజలకు మరి మీరు సంక్షేమం చూపించేది? ఇదేనా ప్రజలకు అందుబాటులో ఇచ్చేది? నిజమైన పరిపాలకులు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని ఈ రోజు నిరూపించబడిందని చెప్పి మేము అందరం తెలియజేస్తా ఉన్నాం। కాబట్టి ప్రజలందరినీ మేము కోరుతా ఉన్నాం, మీరందరూ అప్రమత్తంగా ఉండండి। మీరందరూ కూడా ఏదైతే అనుకుంటున్నారో, మీ నమ్మకం జగనన్న, మీ భరోసా జగనన్న, మీ ధీమా జగనన్న, మీ ధైర్యం జగనన్న। కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాం, మంచి పరిపాలన జరగాలంటే, పేదవాడికి గౌరవం దక్కాలి అంటే, పేదవాడికి అన్ని కూడా మరి ఇంటి దాకా తీసుకొచ్చి ఇవ్వాలంటే మంచి వాలంటీర్ సిస్టమ్ ద్వారా ఎవరు బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా అన్ని మీకు అందాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రావాలి। కాబట్టి ప్రతి ఒక్కరికి మీకు ఇచ్చే అమూల్యమైన 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి ఎంపీని ఎమ్మెల్యేని గెలిపించండి, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకోమని ప్రజలందరినీ కోరి ప్రార్థిస్తున్నాం।